2019కి ముందు ఒక నాయకుడు వాళ్ళ టీడీపీకి సంబంధించిన నాయకుడు చాలా పెద్ద నాయకుడు, కేంద్ర స్థాయికి వెళ్ళిన నాయకుడే. ఓకే, లోకేష్ వద్దు, మీ వారసుడిగా నన్ను ముందు ఉంచండి అని అడిగాడట. ఆ తర్వాత ఆయన రాజకీయ నిదానంగా పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన వేరే పార్టీలో ఉన్నాడు. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయి కూటమి పార్టీలోనే వేరే పార్టీలో ఉన్నాడు. ఆయన ఒక 3-4 సోషల్ మీడియా కంపెనీలని నడిపిస్తున్నాడట. వాటి ద్వారా లొకేషన్ టార్గెట్ చేయడం జరుగుతుందట. 3-4 వెబ్సైట్లు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఇప్పుడు ఏదేదో వెబ్ న్యూస్ పోర్టల్స్ లాగా వచ్చింది, అట్లాంటివి నడుపుతున్నారు. ఒక 3-4 బ్యాచీలకి ఈయన స్పాన్సర్డ్ అన్నటువంటిది టీడీపీ వాళ్ళకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఆయన ఆధ్వర్యంలో లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకనొక దశలో అతనికి ఆ వార్నింగ్ ఇచ్చాక కొంత తగ్గింది అని అంటున్నారు. ఇట్లాంటి వాటి వెనకాల అతని హస్తం ఉందనేటటువంటి నమ్మకం కూడా ఉంది వాళ్ళకి. అదే కదా. అయితే దాన్ని మళ్ళీ కూటమి విభేదాల కిందకి రానియకుండా చూడటం కోసం జగన్ దోషం చేస్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏంటంటే, తెలుగుదేశానికి మచ్చ కాదు కదా, గాలికి ఇబ్బంది కూడా రానియకుండా జగన్ ని, పవన్ కళ్యాణ్కి కానీ రాధాకృష్ణకి కానీ ఇద్దరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, బాబు గారు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి, వాళ్ళ పార్టీ సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వచ్చే ప్రతి ఇబ్బందిని జగన్ మీదకు తోసేయాలి, జగన్ ని దొంగగా చూపించాలి, జగన్ ని దుర్మార్గుడుగా చూపించాలి. అందులో భాగంగా ఈ టైప్ లో రాసుకొచ్చారు. అవసరమైనప్పుడల్లా